బాలయ్య బోయపాటి శ్రీను ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక అఖండ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాంతో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తదుపరి సినిమా ప్రారంభమైంది. సినిమా షూటింగ్ కార్యక్రమాలకు బాలకృష్ణ హాజరయ్యారు. అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండవం రాబోతుంది. వీరిద్దరి కలయికలో సింహ, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు కాంబోలో రూపొందుతున్న మూవీ అఖండ 2 పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. అఖండ సినిమా కథకు కొనసాగింపుగా ప్రస్తుతం అఖండ 2 రాబోతుంది. అందుకే అందులోని పాత్రలను ఈ సినిమాలో కొనసాగించబోతున్నారు. అఖండ సినిమాలో చిన్న పాప పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పాప పాత్రను మరింతగా అఖండ 2లో చూపించేందుకు దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. అఖండ 2 సినిమాలో ఆ పాప పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ లయ కూతురు శ్లోకాను ఎంపిక చేశారని తెలుస్తుంది. గత కొంతకాలంగా శ్లోకాను సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేయాలని లయ భావిస్తుంది. అందుకు సరైన సమయం ఇదే అంటూ లయ నిర్ణయించుకుంది. అందుకే బోయపాటి, బాలకృష్ణ కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటింపజేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందిన 3 సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. 4వ సినిమా అంతకు మించి ఉంటుంది అనే నమ్మకంను మేకర్స్ తో పాటు బాలకృష్ణ అభిమానులు సైతం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలో లయ కూతురు శ్లోక నటించడం ద్వారా మరింతగా క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో శ్లోక ఫోటోలు, వీడియోలు రెగ్యులర్ గా వైరల్ అవుతాయి. ఈ మధ్య లయ తన కూతురును హీరోయిన్ గా పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సైతం వచ్చిన విషయం తెలిసిందే. అఖండాలో అఘోర పాత్రలో బాలకృష్ణ హీరోయిజాన్ని మరో స్థాయికి ఎలివేట్ చేశాడు దర్శకుడు. ఇప్పుడు అఖండ తాండవం అనే టైటిల్ తో ఇటీవల అఖండ 2 ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. భారీ ఫైట్ సన్నివేశాలతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ షూటింగ్ లో బాలయ్య కూడా పాల్గొన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా RFCలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంటా మరియు గోపీచంద్ అచంటా నిర్మించిన ఈ చిత్రానికి ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా, తమన్ సంగీత దర్శకుడు. బాలకృష్ణ కూతురు తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య ఎలాంటి హిట్ కొడతాడా అన్నది చూడాలి.